ఒక ముఖ్యమంత్రి తండ్రి స్థానంలో ఉండి ప్రజల్ని కాపాడుకోవాల్సిన పోయి నీకు వ్యతిరేకిస్తే మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే నాయకుడా పాట పెట్ట నాయకుడా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉండి ప్రజల్ని కాపాడుకోవాలా,
లేకపోతే ఓట్లేసిన వాళ్ళని మాత్రమే ఉన్న వాళ్ళందరూ ఎలా పోయినా పర్వాలేదు అనుకోవాలా? ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి, గుర్తు చెయ్యాలి కూడా. విశాఖపట్నం హుదూద్ వస్తే ఆ హుదూద్లో విశాఖపట్నం అంతా అతలాకుతలమైతే నాకు ఇల్లు వద్దు, కుటుంబం వద్దు, నా కుటుంబం ప్రజలనుకొని విశాఖపట్నం వచ్చి మరి ఆ 10 రోజులు కూడా తిండి నిద్ర లేకుండా మరి విశాఖపట్నాన్ని మళ్ళా మనందరికీ అందించిన ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అంటే మరి నాకైతే ఒకటే అనిపిస్తుంది, పార్టీ పెట్టేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయిపోతానని ముఖ్యమంత్రి అయిపోయి మనందరినీ గాలి కొదిలేసి మళ్ళా తగుదురమ్మా అని సిద్ధం అంటే ఇక్కడ ఎవడో కూడా నీ సిద్ధానికి 100% నిన్ను ఇంటికి పంపించడానికి మేమందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి మనందరూ ఈ 2 నెలలు కూడా ఈ మధ్యలో జనసేనని తెలుగుదేశాన్ని ఏదో ఒక మాట్లాడే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా తిప్పుకొడుతున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. జనసేన శ్రేణులకి తెలుగుదేశం శ్రేణులకి ఇదే ఉత్సాహంతో ఇదే నిబద్ధతతో మనం ప్రతి ఒక్క 175 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళేటట్టు మనం అందరం కూడా ఈ 2 నెలలు పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై హింద్. నియంతకెదురుగా నిలబడిన నాయకుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రివర్యులు, మనందరూ ముద్దుగా పిలుచుకునే ఉత్తరాంధ్ర టైగర్ అయ్యన్నపాత్రుడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.